హలో అండి. హలో అండి. హెయిర్ స్టైల్ పేరు బబుల్ బ్రైడల్. బబుల్ బ్రైడ్. ఓకే, ఎన్ని డేస్ లో నేర్చుకున్నారు మీరు? 17 days. 17 days. ఈ 17 days లో హెయిర్ స్టైల్స్ తో పాటు ఇంకేమి నేర్చుకున్నారు ఇక్కడ? మేకప్ నేర్చుకున్నాను, నెయిల్ ఆర్ట్స్, శారీ డ్రాపింగ్, ఫోల్డింగ్ అంతా. మనము ఒక ఈవెంట్ కి వెళ్తే ఏమేమి చేయగలగాల అవన్నీ నేర్చుకున్నాను. ఓకే, యాక్చువల్ గా మాది నంద్యాల. అక్కడ నుంచి వచ్చి నేను ఇక్కడ హాస్టల్లో ఉండి నేర్చుకుంటున్నాను. ఓకే, నంద్యాల నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి నేర్చుకుంటున్నాను. యాక్చువల్గా నేను 4-5 months నుంచి చూస్తున్నాను సార్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్లో. ఇంకెవరిది చూడలేదు నేను. ఇంకెవరిది డైరెక్ట్ ఇక్కడికి రావాలని నేను 3-4 months నుంచి ట్రై చేస్తూ 25th అయితే నేను 29th వచ్చాను అనమాట. వచ్చి కూడా ఒక డైలమా ఉండిందని, చూద్దాం ఇంకా 2-3 చూద్దాం అనేసి వెళ్ళాను. అదే సార్ చెప్పినట్టు అదే ఫ్రీ మేకప్ కిట్ వస్తే మనకు కూడా కొంచెం యూజ్ ఉంటది కదా అని కొంచెం ఆశ అనమాట. అది వాళ్ళు ఇస్తున్నారు కదా అనేసి కొంచెం వెళ్ళాను. 2-3 times వెళ్ళాను. వేరే అకాడమీకి వెళ్ళారా? వేరే అకాడమీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాను. ఇంకా అడ్వాన్స్ కూడా పే చెయ్యాలి యాక్చువల్గా. మళ్ళీ ఎందుకు నాకు చిన్న వద్దు, మనం ఫస్ట్ నుంచి ఇదే అనుకున్నాం, సార్ దగ్గరే చూసాం కదా రివ్యూస్ అన్ని. మనకు తెలియని దానికి అప్రోచ్ అయ్యే కన్నా తెలిసింది ఇది ఎంత అయినా కానీ ఏది వాళ్ళు ఫ్రీ అంటే అక్కడ ఏదో ఒక ఉంటుంది కదా మేడం. ఫ్రీ లేని వీళ్ళకి ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేకోకుండానే ఇంత ఉందంటే ఇంకా మనం ఆలోచించాలి కదా. యాక్చువల్గా అయితే 29th నేను 9:30 వరకు 9:40 వరకు ఆలోచిస్తూనే కూర్చున్నాను, వెళ్ళాలా వద్దా అని. మా హస్బెండ్ కూడా వేరే చోట జాయిన్ అయిద్దామని ఆ రోజు ఫిక్స్ అయ్యాము. కానీ 9:40కి ఇది 10కి స్టార్ట్ అవుతే 9:40కి వచ్చేసి నేను ఇంకా జాయిన్ అయిపోయాను. ఇంకేం ఆలోచించలేదు. ఒక్క టైం అనుకున్నాను, వచ్చేసాను, జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను అనుకున్నాను నేను కరెక్ట్ స్టెప్ తీసుకున్నాను. ఒకవేళ ఆ ఊహే కొంచెం భయంకరంగా ఉంది నాకు. ఒకవేళ వేరే చోటుకి వెళ్ళింటే ఏమైపోయిండేదో, ఇంకా అది ఏదో ఇంకా ఊహించుకోలేకపోయాను. ఇక్కడికి వచ్చి అసలు సార్ వాళ్ళ పేషెన్స్ కానీ వాళ్ళ ఓపిక కానీ చిన్న పిల్లలకి చెప్పినట్లే చెప్తున్నారు అన్నమాట. చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే నాకు ఒక్కటే కూతురు, తనతోనే నేను అసలు చెప్పలేక నేను చాలా ఓపిక నశిస్తుంది. కానీ వీళ్ళు సార్ వాళ్ళు మాత్రం పిన్ టు పిన్ ఇంకా 5 నిమిషాలకు ఒకసారి పిలిచినా కూడా వాళ్ళు వచ్చి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఒకటి నాకు నచ్చింది. మీ అనుభవం చాలా పెద్దదని అర్థమవుతుంది. మీరు చాలా సాటిస్ఫైడ్, చాలా ఫుల్ సాటిస్ఫైడ్ మేడం. నేను ఒక్కరోజు మిస్ అయినా కూడా నాకు ఇక్కడే ఉంటుంది. యాక్చువల్గా నేను 2 days ఊరు వెళ్ళి వచ్చాను. నాకు ఇక్కడే గాలి అంతా ఇక్కడే ఉంది మేడం. అక్కడ ఏం నేర్పిస్తున్నారు, ఏం మిస్ అయిపోతున్నారు. ఎందుకంటే 5 minutesలో కూడా ఎన్నో నేర్పిస్తారు మేడం. 5 minutes లేట్ వచ్చినా కూడా ఆ 5 minutesలో కూడా మనకి ఏవేవి టెక్నిక్స్ అవన్నీ మిస్ అయిపోతాయి మేడం. అర్థమవుతుంది, టైం ఇస్ ప్రెషియస్. ఎస్ మేడం. 9:45కి అంతా వస్తేనే మనం పిన్ టు పిన్ సార్ ఏ విషయం వదలకుండా నేర్పిస్తారు. థ్యాంక్ యూ అండి.